Jayashree Liberty Hospitals, on the occasion of 11th anniversary, free OP consultation and 20% discount in OP. Contact. నమస్తే, నేను విజయ్. భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసినటువంటి కామెంట్స్, సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిస్తున్నామనేటువంటి కామెంట్స్ ఇప్పుడు మరికొన్ని గంటల్లోనే పాకిస్తాన్ మీద మన ప్రభుత్వం, మన సైన్యం యుద్ధానికి దిగబోతుందా అనేటువంటి చర్చ నడుస్తుంది. అసలు సైనికులకి పూర్తి స్వేచ్ఛ అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు మాజీ ఆర్మీ ఆఫీసర్ కల్నల్ వివిరావు గారు. సార్ నమస్తే. సార్, ప్రధాని స్టేట్మెంట్ ఇచ్చారు, ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాం సైన్యానికి అని. యాజ్ ఏ ఒక ఆర్మీ ఆఫీసర్గా, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్గా, కాశ్మీర్లో 10 సంవత్సరాల పైనే మీరు కల్నల్గా వర్క్ చేశారు. ఆ మాట ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తర్వాత నాకు ఎన్నో ప్లాన్స్ ఉంటాయి. యాజ్ ఎ లోకల్ పోస్ట్ కమాండర్, యాజ్ ఎ సిఓ, యాజ్ ఎ బ్రిగేడ్ కమాండర్ అవ్వచ్చు, యాజ్ ఎ జిఓసి అవ్వచ్చు. నాకున్న ప్లాన్స్ ఉంటాయి. నాకున్న కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అక్కడ. ఆ ప్రాబ్లమ్స్ని నేను వెంటనే దూరం చేసుకుంటాను అనమాట. నాకున్న అడ్వాంటేజెస్ అన్ని దేశం కోసం వాడతాను. ఒక అదనపు బలం యాడ్ ఆన్ అవుతుంది. ఆ స్టేట్మెంట్ వినంగానే మిగతావన్నీ పక్కన పెడితే ఏదైనా చేయగలను అనేటువంటి ఒక ధైర్యం వస్తుందండి. దీన్నే డైరెక్టివ్ స్టైల్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటారు. మేనేజ్మెంట్ టర్మ్స్లో మీరు ఎవరికైనా సరే కంపెనీ నువ్వు నడుపున్నట్టు నడుపుకో అంటే వాడు వెంటనే వెళ్ళి ఎక్కువ మార్కెటింగ్ చేస్తాడు, ఎక్కువ ఇన్నోవేషన్ చేస్తాడు, ఇదంతా చేస్తాడు. అంతే జరుగుతుందండి. మనం ఇది చేస్తే పైనుంచి ఏమన్నా మనకేమన్నా ప్రెషర్ వస్తుందేమో, ఏదైనా హడ్డిల్స్ వస్తాయేమో, రాజకీయంగా ఏమన్నా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇది చేయొచ్చో చేయకూడదో, ముందుకు కదలొచ్చో కదలకూడదో, ఇలాంటివి అనిపిస్తుంటాయి సార్ జనరల్గా, మామూలుగా అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే ప్లేస్ చెప్పను. కొండ మీద పైన మనం ఉన్నాం, కొండ కిందకి దిగుతోంది, వెనకాల నది ఉంది. ఆ కొండ సగం వాళ్ళ చేతుల్లో ఉంది, కొండ మన సగం మన చేతుల్లో ఉంది. వాళ్ళు ఎప్పుడు నాకు ప్రాబ్లం ఇస్తున్నారు. నేనేం చేస్తాను, ఆ ముందర ఉన్న సెక్షన్ని తోసేస్తాను. అంటే ఒక 10 మందిని, అంటే నేను ఒక 2 కంపెనీస్ పంపించి నేను తీసేసుకోగలను. ఆ దాంట్లోకి మనం వెళ్ళిపోవచ్చు. ఆ అవకాశం మీకు దొరికింది. ఇప్పుడు వరకు నాకు అది గవర్నమెంట్ పర్మిషన్ లేదు. ఒకవేళ నేను చేయాలని చూసినా కానీ నన్ను తిడతారు, నువ్వెందుకు చేసావన్నది. ఇప్పుడు అది నాకు ఓపెన్ అనమాట. నేను సాయంకాలం నాకు వీలు పడితే నేను అది ఆక్రమించేస్తాను. అది ఆ ఫ్రీడమ్. ఆ సందర్భాన్ని, అవకాశాన్ని బట్టి నిర్ణయం తీసుకునేటువంటి స్వేచ్ఛ పూర్తిగా సైన్యానికి ఇచ్చేసారు. వచ్చింది. ఇప్పుడు బార్డర్ దాటి ఎల్ఓసిని దాటేటువంటి స్వేచ్ఛ కూడా వచ్చేసింది అనుకోవచ్చా ఈ స్టేట్మెంట్తో? అవునండి. ఎల్ఐసి ఎప్పుడు ఫినిష్ అయిపోయింది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. అంటే కొంచెం సీక్రెట్ ఏం రిలీజ్ అవ్వట్లేదు, పేరు చెప్పొద్దు. పేర్లు చెప్పను. ఓ రోజుని నా ముందర ఉన్న ఎమ్యునిషన్ పాయింట్ వాళ్ళది, వాళ్ళ ఓన్ నిప్పు అంటించుకోవడం వల్ల అది తర్వాత కంట్రోల్ లేక 12ంటికి అంటుపోయింది. మొత్తం ఆ ప్లేస్ అంతా అంటుపోయింది. పైన కొండ మీద ఉన్న బంకర్లన్నీ అందులో మిసైల్స్ ఉన్నట్టు మాకు తెలియదు. ఎప్పుడు మాకే తెలియదు. ఆ మిసైల్స్ ఇవన్నీ ఇండియాలో కూడా పడ్డాయి, వచ్చి పేలిపోయి ఆ పాకిస్తాన్ సైడ్ నుంచి మేము వింటున్నాము, ఇదేంటంటే ఇండియా వాళ్ళు చేశారు, మనది అంటించేశారు, మీకు అందరికీ కంపెన్సేషన్ ఇస్తాం, మీరు అందరూ ఫలానా అదే బస్ స్టాండ్ దగ్గరికి రండి, ఎవరిది ఎంత డ్యామేజ్ అయిందో అంత చేసిస్తాము, ఇదంతా వాళ్ళు మాట మారుస్తారు. యాక్చువల్గా ఏంటంటే అది వాళ్ళే చేసుకున్నారు. ఇప్పుడు అటువంటి ఛాన్స్ నాకు దొరుకుతుంది అనుకోండి, నేను వెంటనే సీజ్ చేస్తాను అక్కడ. అది సీజ్ చేయడం అంటే సార్, అంటే ఆపర్చునిటీ వచ్చింది కదా, మీరు ముందుకు వెళ్ళిపోతారు. నేను వెళ్ళిపోతాను, అదంతా క్యాప్చర్ చేసేస్తాను. ఎందుకంటే వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అటాక్ చేసే ధైర్యం అక్కడ లేదు. ధైర్యం లేదు, ఎమ్యునిషన్ తగ్గిపోయింది, నాకు ఈరోజు ఖాళీగా దొరుకుతుంది. సో నేను ఇది వెంటనే తీసుకుంటాను అనమాట. సో ఈ స్టేట్మెంట్ తర్వాత ఎప్పుడైనా, ఎనీ టైం, ఎనీ సిచ్యువేషన్, సో ఆర్మీ ఏదైనా చేయొచ్చు అనేటువంటి ఒక పరిస్థితి ఉందనుకోవచ్చు. ఉందండి. కాకపోతే కొన్ని ప్లాన్స్ ఉంటాయండి, దాని ప్రకారం హోల్ వేరియస్ హెడ్ క్వార్టర్స్ లెవెల్లో డిసైడ్ చేసుకుని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు. సో ఇక మనకి వార్ వచ్చేస్తుంది అనుకోవచ్చా, వార్కి పోబోతున్నాం అనుకోవచ్చు పాకిస్తాన్ మీదకి? కాదండి, దీన్ని లిమిటెడ్ యాక్షన్ అంటాం మేము. అంటే ఇప్పుడు మనం ఏ ఏరియాస్లో అయితే ఉంటున్నామో, అంటే వేరియస్ యూనిట్స్ ఉంటాయి, కొన్ని యాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అటువంటి వాటి మీద ఇప్పుడు వరకు మన మీద ప్రతిబంధం ఉంది. అంటే నేను ఫైర్ చేయడానికి వీలు పడదు. ఒకవేళ కొంచెం చిన్న గుట్ట నాకు దొరికి ఈరోజు క్యాప్చర్ చేయగలిగే అవకాశం ఉంటే, నన్ను చాలా డిస్టర్బ్ చేస్తుంటే ఎస్పెషల్లీ ఆ గుట్ట, నేను దాన్ని క్యాప్చర్ చేసే ఉద్దేశంలో ఉంటాను. ఆ ఉద్దేశానికి ఇప్పుడు నేను సొంతానికి డెసిషన్ తీసుకోగలను. అంతకుముందు అంత డెసిషన్ తీసుకోలేకపోయాను. అలాగే ఒక ఇంపార్టెంట్ విఐపి వెహికల్ కానీ ఏదైనా సరే అటేపు నడుస్తుంది, ఐ కెన్ ఓపెన్ ఫైర్. తర్వాత ఏంటంటే దీనిపైన ఎషలాన్స్ ఉంటాయి. అంటే బ్రిగేడ్, డివిజన్, కోర్, కమాండ్. ఇప్పుడు కమాండ్ లెవెల్కి వెళ్ళేసరికి జమ్మూ కాశ్మీర్లో ఒకటే కమాండ్ ఉందండి, నార్థన్ కమాండ్ అంటారు. ఒకటే కమాండ్.
ఇప్పుడు ఆ నార్థన్ కమాండ్లో ఆయనకి కొన్ని టార్గెట్స్ ఉంటాయి. ఎందుకంటే ఎక్కడైతే ఇన్ఫిల్ట్రేషన్ ఎక్కువ జరుగుతుందో, ఎక్కువ ప్రయత్నిస్తున్నారో అటువంటి ఏరియాలో మనం దానికి కౌంటర్గా ఏమైనా చేయొచ్చా, ఆయన ప్లాన్ వేసుకుని ఆయన ఇంప్లిమెంట్ చేయొచ్చు. అంటే ఆ స్పాట్లో ఒక డెసిషన్ తీసుకునేటువంటి పవర్, ఇంప్లిమెంట్ చేయొచ్చు. అంటే ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళు చొరబాట్లను ఆపేటువంటి ఒక డెసిషన్ అటువంటిది తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు షిమ్లా అగ్రిమెంట్ పూర్తయిపోయిన తర్వాత, అంటే పాకిస్తాన్ వాళ్ళే ప్రకటించారు తర్వాత, ఇన్ ఎనీ కేస్ అది 2019 తర్వాత దానికి పెద్ద వాల్యూ లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి కొన్ని కీలకమైన పాయింట్స్ పాకిస్తాన్ సైడ్ నుంచి డిస్టర్బెన్స్గా ఉంటాయి. అటువంటి కీలకమైన పాయింట్స్ని మనం క్యాప్చర్ చేయడము, లేకపోతే ఎందుకంటే పిఓకే అన్నది మనది, మన ఓన్ భూభాగాన్ని వెనక్కి తీసుకుంటున్నాం, అటువంటి వాటిని క్యాప్చర్ చేయడం జరుగుతుంది. అంటే ఇది యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత, లేదంటే ప్రెసెంట్ ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లోనే మనం ఒకవేళ అది ఫేస్ చేయొచ్చా? యుద్ధం అనకూడదండి. యుద్ధం అంటే ఏమవుతుందంటే అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రొమల్గేట్ చేస్తారు నేషనల్ ఎమర్జెన్సీ, ఒక బ్లూ బుక్ ఇన్వోక్ అవుతుంది. నేషనల్ మైట్ అంటే ఏంటంటే దేశానికి ఉన్న మొత్తం శక్తులన్నీ, ఫైనాన్స్ మినిస్ట్రీ అవనివ్వండి, కాటేజ్ ఇండస్ట్రీ అవనివ్వండి, ఏదైనా ఉన్నా దాని రిసోర్సెస్ అన్నీ నేషనల్గా అప్లై చేయాల్సి ఉంటుంది. అది యుద్ధం అంటారు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్ట్ అటాక్ అయిన తర్వాత దానికి తీసుకున్న ప్రతీకార చర్యలే తీసుకుంటున్నాం తప్పితే కానీ మనం పాకిస్తాన్ మీద యుద్ధం డిక్లేర్ చేయట్లేదు, ఇంకా డిక్లేర్ చేయలేదు. బహుశా ఫ్యూచర్లో జరగచ్చు, అది వేరే సంగతి. కానీ ఒకవేళ పాకిస్తాన్ ఏదైనా ఇనిషియేటివ్ తీసుకుంటే, అంటే మన ఓన్ పోస్ట్ క్యాప్చర్ చేసింది అనుకోండి, అప్పుడు మనం ఆ లోకల్ బ్రిగేడ్ కమాండర్ యాక్షన్ తీసుకుంటాడు. ఇప్పుడు వరకు అయితే మనం పైకి హెడ్ క్వార్టర్సే చెప్పాలి, ఇప్పుడు అది చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ బ్రిగేడర్ ఏ స్థాయి అధికారి, ఆయన కింద ఎవరెవరు ఉంటారు, ఎంతమంది సైన్యం ఉంటారు? నేను ఇప్పుడు చెప్తానండి, కొంచెం అంటే వేగ్ కాదు, డీటెయిల్స్. మనం ఎప్పుడు 1:3 అన్న ప్రిన్సిపల్ ఫాలో అవుతాం. అంటే ఒక ఏరియాని డిఫెండ్ చేయడానికి ఒక బెటాలియన్ కావాల్సి వస్తే దాన్ని క్యాప్చర్ చేయడానికి జనరల్గా 3 బెటాలియన్స్ కావాల్సి వస్తుంది, అంటే అటాక్ చేసి క్యాప్చర్ చేయడానికి. ఈ ప్రిన్సిపల్ ఫాలో అవుతాం. ఇది మౌంటైన్స్, అంటే గ్లేషియర్కి వెళ్ళేసరికి 9 బెటాలియన్లు అయిపోతుంది, 9, 12 కూడా అయిపోతుంది. పర్వతాలు కాబట్టి ఎక్కువ మనుషులు కావాలి కాబట్టి అటువంటివి ఉంటాయి. మైదానాల్లో అయితే మాత్రం జనరల్గా 3 బెటాలియన్స్ పెట్టుకుంటాం. ఇది మొత్తం ఎంటైర్ ఇండియన్ ఆర్మీ ఏంటంటే ఇదే కాన్సెప్ట్లో, అంటే బేసిక్ సెక్షన్ అన్నది ఒక బేసిక్ యూనిట్, ఒక హవల్దార్ ఉంటాడు దాని ఇన్ఛార్జ్ కింద, దీనిలో 10 మంది ఉంటారు. ఇటువంటి 3 సెక్షన్లు కలిపి ఒక ప్లటూన్ అంటారు. అటువంటి 3 ప్లటూన్స్ కలిపి ఒక కంపెనీ అంటారు. ఈ కంపెనీ ఎప్పుడైతే వచ్చిందో దానికి ఒక సపోర్ట్ ప్లటూన్ కూడా ఉంటుంది, ఎందుకంటే కంపెనీ లెవెల్లో కొంచెం ఆయుధాలు పెరుగుతాయి కాబట్టి. బ్యాక్ ఎండ్ అంటే వాళ్ళకి సపోర్ట్లో ఇవన్నీ ఇప్పుడు వరకు ప్రిమిటివ్గా చిన్న పెట్రోల్స్ ఇవన్నీ చేసేవి, పోస్టులు పట్టుకునేది. దీని తర్వాత కంపెనీ పెరుగుతుంది. ఇటువంటి 4 కంపెనీలు కలిపి, అంటే ఒక కంపెనీ రిజర్వ్లో పెట్టుకుని 3 కంపెనీలు అనుకోండి, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ కంపెనీ, సపోర్ట్ కంపెనీ అని పెట్టుకుని ఒక బెటాలియన్ అంటారు. అటువంటి 3 బెటాలియన్స్ ఒక బ్రిగేడ్ అవుతుంది. ఇప్పుడు వరకు ఈ బ్రిగేడ్ వరకు వీళ్ళకి లాజిస్టిక్స్ సపోర్ట్ వెనకాల నుంచి వస్తుందండి. ఇండిపెండెంట్ బ్రిగేడ్ అయితే లాజిస్టిక్ సపోర్ట్ కూడా, కాలమ్స్ కూడా వాళ్ళలో ఇండిపెండెంట్గా ఉంటాయి. దీనిపైన అటువంటి బ్రిగేడ్లు 3 కానీ 4 కానీ ఒక డివిజన్ అవుతుంది. అటువంటి డివిజన్లు 3 ఒక కోర్ అవుతుంది. అటువంటి కోర్సు 2 కానీ 3 కానీ కలిపి ఒక ఆర్మీ అవుతుంది. మొత్తం సైన్యం అవుతుంది. అది ఆర్మీ అంటాం, ఫీల్డ్ ఆర్మీ అంటాం. అంటే ఇది యాక్చువల్గా మీరు తీసుకునే ఆర్మీ పదం వేరు, మేము తీసుకునే పదం వేరు. ఇది ఆర్మీ అంటాం, ఫీల్డ్ ఆర్మీ అంటాం. మనది ఇండియన్ ఆర్మీ ప్రస్తుతానికి ఈ లెవెల్లో ఆగిపోయిందండి. అదే సెకండ్ వరల్డ్ వార్లో అయితే జర్మనీ, జపాన్ వీళ్ళు ఏంటంటే ఇటువంటిది కొన్ని ఆర్మీస్ కలిపి ఆర్మీ గ్రూప్ ఉంటుంది, ఒక సమూహంగా మారుతుంది. అటువంటి ఆర్మీ గ్రూప్ మళ్ళీ 2-3 కలుపుకొని మళ్ళీ ఆర్మీ గ్రూప్ సెంటర్ అవుతుంది. ఇలా పెరుగుతూ ఉంటుంది అనమాట, మారుతూ ఉంటుంది. ఆ స్థాయిని బట్టి, ఆ యుద్ధం చేసే స్థాయిని బట్టి, అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని బట్టి, దేశాన్ని బట్టి. సార్, ఇప్పుడు మీరు చాలా సంవత్సరాలు కాశ్మీర్లో చేశారు, కొన్ని 10 సంవత్సరాల పైనే చేశారు. అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే కాశ్మీర్లో మొత్తం ఎంతమంది సైన్యం ఉండొచ్చు? అది వదిలేయండి, ఎందుకంటే అది సెక్యూరిటీ రీజన్స్, ఎవరిది ఏ పని ఉన్నది అన్నది వేరే సంగతి. లైన్ ఆఫ్ కంట్రోల్లో మాత్రం ఇన్ఫెంట్రీ బెటాలియన్స్ ఉంటాయండి జనరల్గా. కొన్ని చోట్ల బిఎస్ఎఫ్ కూడా ఉంటుంది, అంటే లెస్ వల్నరబుల్ ఏరియాస్లో బిఎస్ఎఫ్ ఉంటుంది, మోస్ట్ వల్నరబుల్ ఏరియాస్లో ఇన్ఫెంట్రీ ఉంటుంది. మన నార్థన్ కమాండ్ ఇది చూస్తుంది తప్పితే కానీ ఇది మిగతా వివరాలన్నీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ బెటాలియన్స్ అని మనకి ఒక 50-60 ఉన్నాయండి, రాష్ట్రీయ రైఫిల్స్. ఇవి ఆర్మీ చేతికే వస్తాయి, ఆర్మీ ఆఫీసర్లు, ఆర్మీ జవాన్లే వెళ్తారు. ఇవి మొత్తం జమ్మూ కాశ్మీర్లో ఇవి డిప్లాయ్ అయ్యి ఉన్నాయండి, ఒక 50-60 బెటాలియన్స్ ఉన్నాయి.
ఇంకా లడాక్ సెక్టర్ అంటారు, అది చైనీస్ సెక్టర్ మళ్ళీ వేరు. ఉమ్. దాన్ని వదిలేద్దాంలేండి. ప్రస్తుతానికి ప్రస్తుతానికి జమ్మూ కాశ్మీర్ ఈ వైపు. విధంగా పట్టించుకోండి. ఎంత సైన్యం ఉన్నదన్నది ఇంపార్టెంట్ కాదండి. ఉమ్. ఏ బిగ్ వర్క్ చేస్తున్నారు, ఏ పని చేసుకుంటున్నారు అన్నది మోర్ ఇంపార్టెంట్. ఉమ్. చాలామంది ఏంటంటే సపోర్ట్ రోల్స్లో ఉంటారు, చాలామంది లాజిస్టిక్స్ రోల్లో ఉంటారు, కొంతమంది రిజర్వ్స్ రోల్లో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కమిట్ అవ్వరు. మీరు కార్పొరేట్ సెక్టర్లో వింటారు డీప్ పాకెట్స్ అవును. అంటే ఏంటంటే డబ్బులు బ్యాంక్ అకౌంట్లో ఉంటాయి కానీ వాళ్ళు బయటికి తీరు. బ్యాంక్ లోన్ తీసుకుని కంపెనీ చేసుకుంటారు. సార్ ఇప్పుడు స్ట్రైట్గా అంటే యుద్ధం జరిగే పరిస్థితులు ఉండవు మీ భాషలో చెప్పాలంటే, యాజ్ పర్ ఆర్మీ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఆ స్థాయిలో జరిగే అవకాశం ఉండదు. కానీ పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి అని దేశం మొత్తం వినిపిస్తుంది. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా అదే చెప్తున్నారు. సో సైనికులు సరైనటువంటి టైంలో బుద్ధి చెబుతారు, వాళ్ళకి పూర్తి స్వేచ్ఛనిస్తున్నాం అనేటువంటి మాటను ఆయన అన్నారు. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఒకవేళ పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మన కంట్రోల్లోకి తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు మన బలాన్ని, మన శక్తి సామర్థ్యాలను బట్టి, పాకిస్తాన్కు ఉన్నటువంటి బలహీనతను బట్టి. ఎప్పుడైతే పివి నరసింహారావు గారు 1991లో మొత్తం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంతా మనదే అని చెప్పి పార్లమెంట్ రెజల్యూషన్ పాస్ చేశారు. ఈ డెమోక్రసీలో ఏంటంటే పార్లమెంట్ అటువంటి రెజల్యూషన్ పాస్ చేసింది, తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆర్మీకి పవర్ ఇచ్చింది, ఫుల్ స్వేచ్ఛ ఇచ్చింది. అంటే ఏంటంటే అది తీసుకోమని పర్మిషన్ ఇచ్చినట్టే లెక్క, డైరెక్ట్గా చెప్పేసినట్టే. ఎప్పుడు టైము సందర్భం అది ఆర్మీకి వదిలేస్తారు. ఎలా చేయాలన్నది ఎగ్జిక్యూషన్ పోర్షన్ ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్కి వదిలేస్తారు. నేవీ అంటే అక్కడ ఉండదు అనుకోండి, కాకపోతే కరాచీ సైడ్ వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. ఆ విధంగా వాళ్ళు ఏదో విధంగా సహాయం చేయొచ్చు. అయితే పాకిస్తాన్ జోలికి వెళ్లకుండా కేవలం ఏదైతే ఈ ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో అక్కడి నుంచే మొత్తం అంతా కూడా మీరు అన్నట్టు చొరబాట్లు అన్నీ కూడా జరుగుతున్నాయి, అక్కడే కూడా ఆపరేషన్స్ జరుగుతున్నాయి. లాస్ట్ టైం ఏం చేసామంటే పుల్వామా అటాక్ తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేసాం, అక్కడికి వెళ్ళి లాంచ్ చేసి కొన్ని ఏదైతే మిసైల్స్ మళ్ళీ వెనక్కి వచ్చేసాం. కానీ ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా ఆ ప్లేస్ని అంతా కూడా మనం తిరిగి మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అది సాధ్యమవుతుంది? సాధ్యమేనండి. ఎన్ని రోజుల్లో సాధ్యమవుతుంది? ఎన్ని రోజులని అన్నది వదిలేయండి. ఎందుకంటే మెల్లగా వెళ్ళొచ్చు, మెల్లగా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ చేసి డిన్నర్ కూడా చేయొచ్చు. లేకపోతే మొత్తం నేను రోజు ఒకసారి తినేస్తానని ఒకసారి 11ంటికి బ్రంచ్ అంటాం, అలా కూడా తినచ్చు. దానికి వేరియస్ టాక్టిక్స్ ఉంటాయండి. ఎందుకంటే మనకున్న సైన్యం, వాళ్ళకున్న సైన్యం, పొలిటికల్ సిచ్యువేషన్, మిలిటరీ సిచ్యువేషన్, ఎమ్యునిషన్ అంటే సప్లైస్ ఉన్న సిచ్యువేషన్, దీన్ని బట్టి ఉంటుంది. దీనికి టైం లిమిట్ పెట్టడం మంచిది కాదండి. అక్కడే స్వేచ్ఛ అంటే ఇప్పుడు మీరు వెళ్ళిపోండి అంటే ఏమవుతుంది, నేను తొందరపాట్లో వెళ్ళిపోవాల్సి వస్తుంది. కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి, ప్లానింగ్ కరెక్ట్గా ఉండదు, దానికి ఆర్గనైజింగ్ సపోర్ట్ కరెక్ట్గా ఉండదు. అదే మీరు ఇంట్లో పెళ్లి జరిగినట్టు ఒక 6 నెలల నుంచి ప్లాన్ చేసుకుని వెళ్ళారు అనుకోండి, ఫలానా డేట్ని ఆ రోజున చేసుకుంటానని, అన్నీ కరెక్ట్గా ఏది ఏ ప్లేస్లో అలా కరెక్ట్గా ఉంటాయి. అది ఆ విధంగా ఆలోచించారు. కానీ పాకిస్తాన్ మంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 48 గంటలు లేదా 36 గంటల్లో అటాక్ జరగచ్చు, భారత్ ఢిల్లీ నుంచే ఆ కదలికలు కనిపిస్తున్నాయి, పాకిస్తాన్ మీద దాడి జరిగే అవకాశం చాలా స్పష్టంగా ఉంది అని ఆయన అన్నారు. ఎప్పుడైతే ఈ టెర్రరిస్ట్ అటాక్ జరిగిందోనండి, అప్పటి నుంచి వాళ్ళు విపరీతమైన భయంతో ఉన్నారు. వాళ్ళు ఇంటర్నేషనల్ కమ్యూనిటీని ఆర్గనైజ్ చేయాలని చూస్తున్నారు. ఏంటి, మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇండియా అటాక్ చేస్తే మేము న్యూక్లియర్ వెపన్స్ వాడతాం, మేము వాడితే మళ్ళీ ఇండియా వాడుతుంది. సో ప్రపంచం అంతా మా దగ్గర 150 ఉన్నాయి, వాళ్ళ దగ్గర 200 బహుశా ఉన్నాయి, అంటే ఓపెన్ సోర్సెస్ పరంగా. సో 350 న్యూక్లియర్ వెపన్స్ వాడడం జరుగుతుంది. సో వచ్చి మమ్మల్ని కంట్రోల్ చేయండి అని బతిమాలాడుతున్నారు అన్నమాట. దీని గురించి ఇటువంటి పొలిటికల్ స్టేట్మెంట్స్ ఉంటాయండి, వాటిని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. దీన్నే ప్లేస్ ఆఫ్ టైమ్ అండ్ చూజింగ్ అంటారు. మేమేం చేస్తామంటే దానికి ఒక సీజన్, ప్రతిదానికి ఒక సీజన్ ఉంటుందండి. ఇప్పుడు ఆ ముందర ఉన్నాయన్నీ వీట్ క్రాప్స్ ఫెన్సింగ్ దగ్గర అవన్నీ పోతాయండి. సో మనం ఈ సమ్మర్లో కాకుండా వింటర్లో చేయొచ్చు, లేకపోతే రైనీ సీజన్లో చేయొచ్చు. బోల్డ్ అని అవకాశాలు ఉన్నాయండి. రైనీ సీజన్లో అయితే జీలం నుంచి వాటర్ పెట్టేయచ్చు. దానివల్ల ఏంటంటే వాడు ఎక్కడైనా సరే వాళ్ళు కూడా అటాక్ చేయాలని చూస్తూ ఉంటే మధ్యలో ట్యాంక్స్ వచ్చినప్పుడు మనం వాటర్ వదిలేసామంటే ట్యాంకులన్నీ అయిపోతాయండి. చాలా అంటే ఇది ఇవన్నీ చాలా పరిస్థితులు తీసుకోవాల్సింది. ఎన్ని నెలలు అన్నది కొన్ని సంవత్సరాలు అవుతారండి. ఇంతకీ మీరు కమ్యూనిజం ఇవన్నీ స్టడీ చేస్తే వాళ్ళు ఏమంటారంటే మేము 50 సంవత్సరాలు అవుతామంటారు. నక్సలైట్స్ ఏమంటారు, వాళ్ళు మేము మొత్తం తిరుగుబాటు చేస్తాం, ఒక 50 సంవత్సరాలైనా అవనివ్వండి అంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది కల్నల్ వివి రావు గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ఒక ఆర్మీలో ఉండేటువంటి సోల్జర్ కూడా ఈ స్టేట్మెంట్ ఒక బలాన్ని ఇస్తుంది. ప్రధానమంత్రి ఇచ్చినటువంటి ఈ పూర్తి స్వేచ్ఛ ఎప్పుడైనా ఏదైనా చేయగలనేటువంటి ఒక ధైర్యాన్ని కూడా ఇస్తుందని ఆయన అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.